ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సెటిల్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా తమకు రావాల్సిన సెటిల్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. ఈ కాలంలో బకాయిల కోసం ఎదురు చూస్తూనే 393 మంది రిటైర్డ్ కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై పలుమార్లు ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. 2014 నుంచి పెండింగ్ లో ఉన్న డిఏ ఏరియర్స్, గ్రాట్యుటీ డిఫరెన్స్, 2017 పీఆర్సీ ఏరియర్స్ సహా అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. మరి మేమేం పాపం చేసినామయ్యా? మాకు ఎందుకు ఇస్తలేరు? ఖచ్చితంగా మాకు ఇవ్వాలే కదా. మరి దయచేసి చెప్తా ఉన్నాము, ఎందుకంటే అందరికి బీపీ షుగర్లతో బాధపడతా ఉన్నాం. మరి చేసిన అప్పులు చేరక మరి 13 ఏళ్ళ నుంచి మేము పడుకుంటూ మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా దయచేసి ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలను అందరూ ఇవ్వాలని చెప్పి మరి ఇంత ఎత్తున పొద్దుగాల నుంచి అందరూ ఈరోజు ఉపాసంతో రావడం జరిగింది. మరి మీరు మాకు ఇబ్బంది ఏదైనా పనాలి మేము ప్రగతి భవన్ ముట్టడికి ఖచ్చితంగా ముందు ఉండి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. తండోపతండాలుగా మేము అంత ఎందుకు వస్తున్నాం? మా కడుపు మంట, ఆకలి మంట, మా కడుపు మంట తట్టుకోలేక మేము రావడం జరుగుతూ ఉంది. మరి ఎంపీ గారేమో నిమ్మకు నీరెత్తినట్టు చప్పుడుదాకా కూర్చుంటూ మరి గవర్నమెంట్ పోయి అడగాల్సింది పోయి ఆయన మమ్మల్ని ఏమంటే 21 పీఆర్సీ అంటే పీఆర్సీ లేదు అని చెప్తాడు. ఆయన బాబు గారు జాగిలాగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా మేము మాకు రావాల్సిన అన్ని తీసుకొని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత చేతగాని ఎంపీ ఈరోజు మజార్ ముందు తలబెట్టినటువంటి విశ్రాంత ఉద్యోగుల సంఘము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం అయినా కానీ మా యొక్క చాతగాంతరం అనుకుంటారు. మేము 60, 70, 34 సంవత్సరాలు పనిచేసి 34 సంవత్సరాలు చేసి కానీ మాకు దిక్కులేదు, మాకు పింఛన్ లేదు, మాకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు లేవు. కానీ మేము ఎంత మెల్లగా మాట్లాడినా కానీ మా సమస్య ఇయ్యాలిస్తాము, రేపిస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాం మేనేజ్మెంట్. కానీ ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వారు తెచ్చుకోబోతున్నాం. మనం ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ ఆర్టీసీ తెలంగాణ ఏర్పాటు చేసినామంటే కేవలం ఆర్టీసీ యొక్క కార్మికులతోనే తెలంగాణ ఏర్పడాలి. తెలంగాణ మన బతుకులు అట్లే ఉన్నాయి. వాడు చేస్తాము, వీడు చేస్తామని అదే వాడు చేస్తుంటూ అదే 3 ఏళ్ళు ఇల్లు చేస్తున్నాడు. ఎలాంటి ఉడలు లేకుండా ఆర్టీసీ వాళ్ళను ఒక కళ్ళపాటిని తీసి పడేస్తున్నారు. ఎంత కష్టపడడం ఇవాళ 34 ఏళ్ళు
14 గంటలు పనిచేస్తున్నాం మనం. ఇంత పని చేసి కూడా మేము మాకు రావచ్చే కోరికలే అడుగుతున్నాం. మేము డమ్మచారం కోరికలు కోరలేము. మేము కష్టపడే కోరికలే, మేము కష్టపడే పైసలే మాకు ఇవ్వమంటున్నాం. మేము ఉదాహరణగా ఏం అడుగుతలేము మేము. కనుక మీ అందరికీ చెప్తున్నా నేను, మనం గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున బద్వాడు ముట్టడి చేసేదానికి కూడా కాకుండా ప్రగతి భవన్ ముట్టడి కూడా చేస్తాము. ఇక్కడ ఎమ్మెల్యేగా కొనవలు చేస్తాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అల్టిమేటం ఇస్తున్నాము. మీ అందరూ మా యొక్క బతుకులు పని చేస్తేనే మంచిది. లేకుంటే ఆర్టీసీ వాళ్ళతో ఎవరు పెట్టుకున్నా ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి. కేసీఆర్ నాశనం చేసాడు, కేసీఆర్ పడిపోయాడు. ఇలా కాంగ్రెస్ కూడా మా కోరికలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోవడం జరుగుతుంది, పడిపోవడానికి కారణం. కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము నిలబడి నమస్కారం చెప్తున్నాము. మీ అందరూ వచ్చి మా కోరికలు విన్నవించాలని కోరుకుంటూ ఇస్తాం. జై హింద్. రిటైర్మెంట్ వాళ్ళకి ఐక్యత, రిటైర్మెంట్ వాళ్ళకి ఐక్యత. హమారీ మాంగే, హమారీ మాంగే. రిటైర్మెంట్ వంటి వైఖరి, రిటైర్మెంట్ రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత. హైదరాబాద్ డిపో, హైదరాబాద్ డిపో. కార్మిక సోదరులారా, మనము ఇవాళ ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ వాళ్ళము మనము టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మనకు లాస్ చేసినందుకు మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెచ్చుకున్నాక మన సీఎం గారు మనకు బెనిఫిట్ ఇస్తామన్నారు. దశల వారీగా ఇస్తామని ఇప్పుడు మన ఎండి గారు సీఎం గారు పైసలు ఇచ్చినా గానీ మన ఎండి గారు మనకు ఇయ్యకొచ్చిరు. ఇప్పుడు ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కరు కూడా ఏరేసలేదు, ఏ పైసలు రాకొచ్చినాయి. కావున దయచేసి మనం సీఎం గారికి విజ్ఞప్తి చేసుడు ఏమనగా ఎంతో మంది చనిపోతున్నారు ఏజ్ బారై. కావున ప్రతి ఒక్కరూ మీకు పేరు పేరున దండాలు పెడుతున్నాము. కావున ఎంబడే మా పైసలు మాకు ఇప్పియగలరని మేము మనవి చేస్తున్నాం. డిపో కార్మికులము అందరం రిటైర్డ్ కార్మికులం ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కార్మికులంతా 17 and 21 నుండి మన వచ్చే బకాయిలు కూడా ఏమీ అందివ్వట్లేదు. కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు వచ్చేదే పెన్షన్ చాలా తక్కువ. ఆ తక్కువలో మళ్ళీ ఏరియర్స్ అని 17, 21 ఏరియర్స్ ఆపడము, ఊరికే డిపాజిట్ చుట్టూ తిరగడము, ఆఫీస్ చుట్టూ తిరగడము. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎట్లుంటది అంటే ఇంకా ఎన్ని రోజులు అని తిరగాలి అని ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఉండదు, అప్పుడే ఎంబడే రిటైర్మెంట్ అయిన రోజే ఆల్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేస్తారు. మన దగ్గర అలాంటిది ఏం లేదు. అందరూ చాలా కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది చేత అనేది చేత కాదు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని అందరికి న్యాయంగా అందరు న్యాయం జరిపించగలరు. మరి ఎందుకంటే మన సీఎం గారు తొందరనే అందరికి అది మన డిపార్ట్మెంట్ ను గవర్నమెంట్ లో కలుపుతామని అన్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి చెప్తారు, కానీ మాటలు మాత్రమే, ఇప్పటి వరకు ఏది అమలు చేయలేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ గౌరవించి మీరు అందరినీ ఒక గవర్నమెంట్ లో కలిపి మా మిగతా కార్మికులు కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలని మన సీఎం గారికి విన్నపం తెలియజేస్తాం. తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు ఎన్నో రోజుల నుంచి కష్టపడి 60 సంవత్సరాల పైన పడిన ఈ ఏజ్ బార్ అయిన ఉద్యోగస్తులందరూ వాళ్ళ బెనిఫిట్స్ రాని వారిని ఇవ్వాలని,
ఏరియల్స్ మాత్రం ఖచ్చితంగా వెంటనే మన ఉన్న ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మరి ఎండి గారు, ఈడీ గారు వాళ్ళంతా ఆలోచించి ఈ శ్రమజీవులకు ముసల్తనానికి పింఛన్ తక్కువ ఉంటుంది, మరి అదేవిధంగా ఏ సోర్సెస్ ఉండవు కాబట్టి ఎట్టి పరిస్థితి లోపలైనా కార్మిక సోదరులకు రిటైర్మెంట్ అయిన వాళ్లకు తగిన న్యాయం చేసి ఏరియల్స్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే అందించగలరని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.